నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. ఏంటి సార్ కొత్తగా వినిపిస్తుంది ట్రంప్ మోడీని బ్లాక్ మ్యాజిక్ చేశాడు అని చెప్పి. సో వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇదే బ్లాక్ మ్యాజిక్ వస్తే ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకు వచ్చిందా? ఇది మామూలు వాళ్ళు చెప్పుంటే ఇది పెద్ద న్యూస్ కాదండి. కానీ చెప్పిన వ్యక్తి అయోధ్యలో ఒక గొప్ప పేరున్న స్వామి. ఆయన పేరు జగద్గురు పరమహంసాచార్య. సో ఆయన చాలా ప్రముఖుడు, చాలా వివాదాస్పదుడు కూడా. మనకి ఆయన చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే వాళ్ళది యాక్చువల్ గా బీహార్ అనమాట ఒరిజినల్ గా. అయితే వాళ్ళు చిన్నప్పుడే ఈయన వయసు చిన్నగా ఉన్నప్పుడే మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఈయన 17 ఏళ్ల వయసులో అయోధ్యకు వచ్చాడు. అయోధ్యలో ఆయన ఈ టెంపుల్ ఇవన్నీ చూసి అక్కడ భక్తి గురువులు వాళ్ళతో కలిసినాక ఆయన కూడా సన్యాసిగా మారాలని నిర్ణయించుకొని గోపాల్ దాస్ జీ మహారాజ్ అనే ఒక స్వామి దగ్గర ఆయన చేరాడు. అక్కడ నుంచి ఆయన అంచెలంచెలుగా వెదుగుతూ ఇప్పుడు ఆయన పేరు జగద్గురు పరమహంసాచార్య అయ్యాడు. దాదాపు 50 ఏళ్ళు ఆయనకి. సో ఆయన 2 వివాదాలు ఆయన ప్రముఖంగా ఉన్నాయి. 2021లో ధర్మ సంసద్ సభ జరిగినప్పుడు దేశాన్ని హిందూ రాష్ట్రగా చేయాలని ఆయన డిమాండ్ చేసి అప్పట్లో బాగా వైరల్ అయింది. దాని తర్వాత 2వ వివాదం ఏదంటే ఉదయనిధి స్టాలిన్ 2023 ప్రాంతంలో సనాతన ధర్మం ఒక డెంగ్యూ మలేరియా లాంటిది, దాన్ని నిర్మూలించాలి తప్ప మార్చలేమనేది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఉదయనిధి స్టాలిన్ తలదిచ్చిన వాళ్ళకి 10 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. అప్పుడే దేశవ్యాప్తంగా వైరల్ అయింది. చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఏమి తగ్గలేదు. ఉదయనిధి స్టాలిన్ తల ఎవరు తెచ్చినా నేను 10 కోట్లు ఇస్తాననేది ఆయన కట్టుబడి ఉన్నాడు. సో ఈ 2 విషయాల్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. సో ఆయనకంటూ ఒక కల్ట్ అయితే ఉంది. సో ఆయన ఇప్పుడు ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ట్రంప్ మోడీని బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసి అతన్ని వశపరుచుకున్నాడు. ట్రంప్ కంట్రోల్లోకి మోడీ వెళ్ళిపోయాడు. దానివల్ల మోడీ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది నాకు ఎవరు చెప్పారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాకు చెప్పాడు. సో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. సో నేను అందుకని కొంతమంది వేద పండితులతో కలిసి వేద మంత్రాలు ఇవన్నీ చేసి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసాను. అంటే చేసేసాను. ఇంకా బాగుంటాడు మోడీ, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఆయన చెప్పాడు. ఇది ఇప్పుడు చర్చ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మోడీకి హిందుత్వాల్లోనే సనాతన బ్యాచ్ ఒకరున్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కి మోడీకి కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యము కానీ మోడీ లక్ష్యం కానీ బేసిక్గా ఒకటే. కానీ అంటే హిందుత్వాన్ని పెంచాలి, హిందుత్వ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, ఇలాంటివి ఉన్నాయి. కానీ మోడీ వచ్చేసరికి బీజేపీ రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. రాజకీయాలకు లోబడే హిందుత్వం ఉండాలనేది మోడీ సిద్ధాంతం. అంతేగాని రాజకీయాలకు మించిపోయి అది ఉండకూడదు. సార్ అంటే వచ్చినాక ఆయన మార్చుకున్నాడా లేకపోతే? వచ్చినాక అండి. ఆయన గుజరాత్ లో 4 సార్లు సీఎం గా ఉన్నాడు కదా. ఆయనకి అర్థమైంది ఏంటంటే ఏదైనా కూడా మన రాజకీయాలకు ఒక్కొక్కసారి అడ్డుగా మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు విదేశీ వస్తువులు బహిష్కరణ అంటారు. అది ఎట్లా సాధ్యం? ఇవాళ గ్లోబలైజ్డ్ ఎకనామీలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తే మన సర్వైవల్ కాలేం కదా. కాబట్టి ఇలాంటివి అనేకం ఉంటాయన్నమాట. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అది మోడీ పాయింట్ ఆఫ్ లో మోడీ స్థానంలో ఎవరున్నా అలాగే ఉండాలి. లేకపోతే రాజకీయాల్లో పైకి వెళ్ళలేరు. పార్టీ అధికారంలో ఉండాలంటే కొన్ని హిందుత్వ వ్యతిరేక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అనేక అంశాలు ఎలక్షన్ లో ప్రభావితం చూపిస్తుంటాయి. నువ్వు కేవలం మతాన్ని మాత్రం పట్టుకుని హిందూ మతాన్ని పట్టుకుంటే ఓట్లు వేయరు ప్రజలు. అంటే ప్రజలు యాస్పిరేషనల్ ఇండియా అంటారు. యూత్ మన దేశంలో 90 కోట్ల మంది, 35 ఏళ్ల లోపల వాళ్ళు 90 కోట్ల మంది యూత్ ఉన్నారు. సో ఈ 90 కోట్ల మంది యూత్ కి యాస్పిరేషన్స్ ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ మతం కూడిపెట్టదు, మతం గుడ్డివ్వదు, మతం ఇల్లు ఇవ్వదు, ఉద్యోగం ఇవ్వదు. సో ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మతాన్ని పట్టుకుంటే అవ్వదు కదా. అట్లాగే వేరే మైనార్టీ ముస్లింల ఓట్లు కూడా కావాలి. అందుకనే పస్మంద ముస్లిమ్స్ అంటారు. పస్మంద ముస్లిమ్స్ అంటే ముస్లింల్లో బ్యాక్వర్డ్. ముస్లింలు 80% వీళ్ళే ఉంటారు. సో వాళ్ళని కూడా ఎలా పట్టుకోవాలనేది రాజ్నాథ్ సింగ్ ని ఉపయోగించి పస్మంద ముస్లింల ఓట్లు కూడా బీజేపీకి పడేట్టుగా ప్లాన్ చేసుకున్నారు. అలాగా హిందుత్వ అనేది రాజకీయాలకు లోబడి ఉండాలి.
అనేది మోడీ సిద్ధాంతం. ఉమ్, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు విత్ ఇన్ ఈ సంఘ పరివార్ అనొచ్చు బ్రాడ్గా, ఉమ్, సంఘ పరివార్లోనే వ్యతిరేకించే బ్యాచ్ ఉన్నారు. అలాగే ఈయనకు కూడా మోడీ విధానాలు కొన్ని నచ్చవు. నచ్చినప్పుడు ఓపెన్ గానే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఎందుకు చెప్పాడు ఆయన అంటే, మోడీ చేసిన ఒక ఇటీవల యూజీసీ రెగ్యులేషన్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. ఆ యూజీసీ రెగ్యులేషన్ యాక్ట్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఉమ్, అంటే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత దళితుల వివక్ష, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో దళితుల పట్ల వివక్ష అనేది దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. అట్లాగే పాయల్ తాడ్వి అనే అమ్మాయి ఇష్యూలో స్త్రీల పట్ల వివక్ష కూడా దేశవ్యాప్తంగా డిస్కషన్కి వచ్చింది. దీని తర్వాత ఏంటంటే రోహిత్ వేముల బిల్లు కూడా తీసుకురావాలి అనేది రాహుల్ గాంధీ మేము వస్తే తెస్తాము అని కూడా ప్రకటించారు. ఉమ్, సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మోడీ ఏం చేస్తారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో వివక్ష లేకుండా, అంటే జెండర్ కావచ్చు లేకపోతే కులం కావచ్చు, ఇట్లాంటి కొన్ని కేటగిరీల వెనకబడిన ప్రాంతాలు కావచ్చు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇవి వివక్షలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ ఏమంటే ఇప్పుడు వాడు ఎంతో కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు, రిజర్వేషన్లో ఒక కుర్రాడు జాయిన్ అయి ఉంటాడు. ఈ ర్యాంక్ తెచ్చుకున్న కుర్రాడికి రిజర్వేషన్ వచ్చిన కుర్రాడిని చూస్తే కోపము, జాలి, లేకపోతే ఎగతాళి ఇవన్నీ ఉంటాయి. వచ్చేసాడరా దేవుడు బిడ్డ, ఈ డైలాగులు ఉంటాయి. మేము కూడా హాస్టల్లో ఉండేటప్పుడు ఇలాంటి డైలాగులు వినేవాళ్ళం. సో వాడు వేస్ట్ ఫెలో, వీడికి రిజర్వేషన్ లేకపోతే నీకు అర్హత లేదు అని ఇట్లా ఉంటాయి. ఈ వివక్షని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పైగా వీళ్ళు లోవర్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇంగ్లీష్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. వీళ్ళేమో దడదడలాడిస్తుంటారు కాన్వెంట్ లో చదివి. సో ఇలాగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లోకి చాలా ఆత్మహత్యలు అక్కడ కారణం ఈ వివక్ష. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగిన తర్వాత దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పట్ల ఇటు ప్రోగ్రెసివ్ దళిత సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అది క్లియర్ గా లేదు, మొక్కుబుడిగా ఉంది, వేగ్ గా పెట్టారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. సో అలాగా ఈయన ఆ బిల్లుని వ్యతిరేకించాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా ఆల్రెడీ పరమహంస. సో అందుకని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం మోడీ ఎందుకు ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ట్రంప్ మీద నెట్టేశాడు. ట్రంప్ చేతబడి చేశాడు. ట్రంప్ తెలుసో లేదో ట్రంప్ అదే ఇప్పుడు చర్చ ఏంటంటే, ట్రంప్ అంత శక్తి అయితే వెనిజులా ప్రెసిడెంట్ మీద దాడి ఎందుకు? ఇక్కడ నుంచి ఆయన్ని బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు, ఇరాన్ అల్ ఖొమైనీ మీద దాడులు ఎందుకు చేసేయచ్చు, ఎవడు కావాలంటే ఆ ప్రెసిడెంట్ బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు కదా, చేసి తనకి నచ్చినట్టుగా తారిఫ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాటం లైన్ ఏంటంటే మోడీ చేసే విధానాలు వీళ్ళకి నచ్చట్లేదు. దానికోసం మళ్ళీ మోడీని విమర్శించలేము కాబట్టి ఈ నెపం అతని మీద వేసి మోడీని విమర్శించడం ఇండైరెక్ట్ గా. ఇది కాంటెక్స్ట్. అది దీంట్లో రాజ్నాథ్ సింగ్ ని అదేదంటే నన్ను ఇరికిచ్చండి, అలా ఇరికిచ్చేశారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టుగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అనుకుంటాడు నన్ను ఇన్వాల్వ్ చేశాడు ఏంటి రాయుడు. అదే ఇప్పుడు మళ్ళీ ఆయన దాని మీద మళ్ళీ ఒక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇవ్వలేదు, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. మొత్తానికి సైలెంట్ గా ఉండడమే బెటర్ అని పక్కకు పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.